ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభు నామాన్ని ఉచ్చరించండి. నేను నమ్మిన ప్రభు నామము శక్తి కలిగింది. ఆ నామము నన్ను తప్పక విడిపిస్తుంది. ఆ నామములో నేను స్వస్థత పొందుకుంటున్నాను. ఆ నామములో నేను పూర్తిగా విడుదల పొందుకుంటున్నాను అని మన పరిశుద్ధుడైన ప్రభు నామము మీద ఆధారపడండి. ఎందుకంటే ఆ నామము ఎప్పటికీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని విడిచిపెట్టేది కాదు. తనను నమ్ముకున్న వారందరినీ లేవనెత్తే నామము, విడుదలనిచ్చే నామము. కాబట్టి ప్రిలారా, నమ్మి ఆయన వాగ్దానాన్ని ఈరోజు మీరు పొందుకొనండి. ప్రార్థించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే మీ ప్రతి పరిస్థితిని ప్రార్థన మార్చివేస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అన్న వచనము ప్రకారము ప్రిలారా, దేవుడు ఈ అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఉదయము లేవగానే చాలా మంది నిరాశ నిస్పృహలతో ఉంటారు. ప్రిలారా, మీ జీవితంలో మార్గాలన్నీ మూసుకుపోయి ఉన్నాయేమో. ఏ మార్గము గుండా మీరు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మీరున్నారేమో. ఇటువంటి పరిస్థితిలో నీవున్నా నీకు సహాయపడేవారు ఎవరు లేకపోయినా, గాలి లేకపోయినా, వర్షము లేకపోయినా మీ పశువులు మీరు త్రాగడానికి ఈ లోయ నీళ్లతో నిండుతుంది. కాబట్టి భయపడకండి అని మన దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అన్ని దిక్కుల నుండి సమస్యలను నువ్వెదుర్కొంటున్నావా? వాటి నుండి విడిపించబడే మార్గం ఏది కూడా నీకు లేకపోయినా, ఏ సోర్స్ లేకపోయినా, ప్రతి విషయంలో నష్టాన్ని నువ్వెదుర్కొంటూ ఉన్నా, అంటే ఆర్థికంగాను, కుటుంబ విషయంలోనూ, భార్య భర్తల విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, ఆరోగ్యపరముగా, ఉద్యోగ వ్యాపార విషయాలలో, మీ పరిచర్య విషయంలో నీవు ముందుకు వెళ్ళడానికి ఏ అవకాశం లేని పరిస్థితులు నువ్వెదుర్కొంటూ ఉన్నా ఎంత మాత్రము భయపడవద్దు. ఎందుకంటే ప్రిలారా, ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన ఈరోజు తన వాక్కును నీకిస్తున్నాడు. నువ్వు స్థిరపడడానికి, నీ కుటుంబము స్థిరపడడానికి ఏ అవకాశము లేకపోయినా భయపడవద్దు. ప్రభు మీద అనుకున్నట్టయితే ప్రభువే నిన్ను స్థిరపరుస్తాడు. గమనించండి, నయోమి తన సొంత ఆలోచనతో తన కుటుంబాన్ని తీసుకొని బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళుతుంది. అక్కడ అభివృద్ధి చెందుదాము అని, సంపాదించుకుందాము అన్నట్లుగా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని తోడు అక్కడ లేదు. దేవుని తోడును కోల్పోయింది. దేవుని సహాయాన్ని కోల్పోయింది. భర్తను పోగొట్టుకుంది. 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. రిక్తురాలిగా, ఒంటరిగా, ఏమి లేని దానిగా తిరిగి తన స్వస్థలము బెత్లెహేమునకు ప్రయాణమైంది. అప్పుడు తన కోడలైన రూతు దేవుని యందు భయభక్తులు కలిగి, నీ దేవుడే నా దేవుడని అన్య దేశాన్ని విడిచిపెట్టి, దేవుని ఎరుగని తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి, నీ దేవుడే నా దేవుడని దేవుని నమ్ముకొని తన అత్తతో పాటు బెత్లెహేమునకు వస్తుంది. 2 విధవరాండ్రుగా ఉన్నారు.
వారికక్కడ ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. వారు బ్రతకడానికి కూడా వారికేమీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి స్థితిలో రూతు దేవుని యందు విశ్వాసముంచింది, పరిశుద్ధతను కాపాడుకుంది, దేవుని కొరకు నమ్మకముగా జీవించింది. ఇంతగా దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్న రూతును దేవుడు చూశాడు. వారు బ్రతకడానికి ఏ అవకాశము లేని ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతకరముగా నిలబెట్టాడు. అనేక మంది ఆశ్చర్యపడే జీవితాన్ని రూతుకు దేవుడు అనుగ్రహించాడు. రూతును బట్టి నయోమి కూడా దీవించబడింది. ప్రియులారా, గమనించండి, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడింది. ఆ వ్యక్తిని బట్టి కుటుంబమంతా ఆశీర్వదించబడింది. వారు ఆ ఊరిలో నిలబడడానికి కూడా చోటు లేదు, ఏ మార్గము లేదు, ఏ సోర్సెస్ కూడా లేవు. అటువంటి సమయంలో నా కన్నులెత్తుచున్నాను అని దావీదు అన్నట్లుగా దేవుని వైపు చూసి దేవుని నుండి సహాయము పొందుకున్నారు. ఏమీ లేని వారి జీవితాలను దేవుడు అన్ని ఉన్నవారినిగా దీవించాడు. ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మారాగా ఉన్న వారి జీవితాలను దేవుడు మధురముగా మార్చివేశాడు. ఈరోజు ఒకవేళ ఈ వాక్యము వినిచిన నీవు ఇదే పరిస్థితిలో ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్తకు రక్షణ లేదని, వ్యసనాలతో ఉన్న నీ భర్త కోసము ఎంతగానో దుఃఖపడుతూ మార్పు కలుగుతుందని నమ్మకము లేనటువంటి నిర్జీవమైన స్థితిలో నువ్వున్నావేమో. ఒకవేళ భార్య నిన్ను అర్థము చేసుకొనక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. నీ పిల్లలకు సెటిల్మెంట్ లేక, ఉద్యోగాలు రాక, వివాహాలు జరగక, ఇక వారి జీవితాలు ఎలా ఉంటాయో, ఇక వారు స్థిరపడతారో లేదో అని నువ్వెంతగానో దిగులు పడుతున్నావేమో. ఆర్థికముగా అన్ని వైపుల నుండి నీవు నష్టాన్ని ఎదుర్కొంటూ అప్పులలో కూరుకుపోయి ఎటు తోచని స్థితిలో నీ కుటుంబాన్ని పోషించుకుంటూ, లేక పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో అని నిరుత్సాహములో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ ఉండి ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని సమస్యలను గురించి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నావా? అయితే నీ జీవితాన్ని ఇప్పటికైనా ప్రభువుకి సమర్పించుకో. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. నేను నా ప్రయత్నాలన్నిటిలో విఫలమైపోయానయ్యా, నేను అన్ని విషయాల్లో ఓడిపోయాను, నా కుటుంబము పైకి రావడానికి ఏ మార్గము లేదు, నేను లేవనెత్తబడే పరిస్థితి ఏది కూడా లేదు, నేను శూన్యముగా ఉన్నాను, నీవు గనుక నన్ను లేవనెత్తితే నేను లేవనెత్తబడతానయ్యా అని నిన్ను నీవు పూర్తిగా ప్రభు మీద అనుకో. అద్భుతముగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. శూన్యముగా ఉన్న నీ జీవితములో ఆయన నూతన సృష్టి చేస్తాడు. నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమిలో సృష్టిని చేయడానికి ఏ పదార్థము లేని పరిస్థితుల్లో శూన్యములో వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక అంటే సర్వ సృష్టి కూడా కలిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ చేతిలో నీ ఒదిగిపోయినట్లయితే, ఆయనకు పూర్తిగా నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే, నిర్జీవంగా ఉన్న నీ జీవితంలో, ఏ మార్గము లేని నీ జీవితంలో, నిరాకారంగా ఉన్న నీ జీవితంలో, శూన్యముగా ఉన్న నీ జీవితంలో ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. నీ ఊహించని స్థితిలో ఆయన నిన్ను నిలబెడతాడు. అనేక మంది ఎదుట ఆశీర్వాదకరముగా నిన్ను చేయబోతున్నాడు. రూతు గర్భములో నుండి, దావీదు వంశములో నుండి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు పనికిరాని రూతును అంతగా దీవించిన ప్రభు, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా రూతు వలె ఆయన మీద ఆధారపడగలిగితే తప్పక నిన్ను కూడా లేవనెత్తుతాడు. కాబట్టి హృదయపూర్వకముగా నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. ఆయన సన్నిధిలో ప్రార్థించు. తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నిటిని సంతోషముగా, చేదైన నీ జీవితాన్ని మధురంగా ఆయన మార్చబోతున్నాడు. శూన్యములో సృష్టి చేసిన ప్రేమ
చీకటిలో వెలుగును కురిపించిన ప్రేమ శూన్యములో ఈరోజు నీ జీవితంలో ఉన్న శూన్యాన్ని తీసివేసి సర్వ సమృద్ధిని కలుగజేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అలాంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉండేటటువంటి కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకును నీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ నూతన దినమున మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగముతో మీరు మాతో మాట్లాడి మమ్మలను సంతోషపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఎంతో మంది ఇదే విధముగా నా జీవితంలో అన్నీ కోల్పోయాను, నేను ముందుకు సాగడానికి ఏ అవకాశము లేదు, నా జీవితము బాగుపడటానికి ఏ అవకాశము లేదు, నా కుటుంబము లేవనెత్తబడడానికి ఏ మార్గము లేదని ఎంతమంది దిగులుతో ఈరోజున్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మీ వాక్కు ప్రతి ఒక్కరిని తాకిందని నమ్ముతున్నాను. ఎందుకంటే అయ్యా, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది. అది మరణ మనసుల్లో ఉన్న వారిని బ్రతికిస్తుంది, జీవము లేని వారికి జీవమునిస్తుంది, కృంగిన వారిని లేవనెత్తుతుంది. ఈరోజు ఎంతమంది ఇంటిలో కుటుంబాల్లో రక్షణ లేని వారికి అద్భుతకరముగా రక్షణ మీరు ఇవ్వబోతున్నందుకే మీకే వందనాలు. ఎంతమంది రోగులున్నారో అయ్యా, వారిని అయ్యా వారు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అస్వస్థతలో ఉన్నా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అప్పుల భారముతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో నరిగిపోతున్నారో అందరికీ మీ నామమును బట్టి గొప్ప విడుదలను ఇస్తున్నందుకు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, భార్య భర్తల సమస్యల నుండి అద్భుతకరమైన విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము తిరిగి దయచేయండి. అయ్యా, ప్రతి ఒక్కరికి ఉద్యోగములో, వారి వ్యాపారములో, వారి వ్యవసాయంలో ఆశీర్వదించండి తండ్రి. గర్భఫలములు లేని వారి గర్భాలను అద్భుతకరముగా ఈరోజు మీరు తెరవబోతున్నందుకు మీకే వందనాలు. ఉద్యోగము లేని వారికి చక్కని ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. అయ్యా, వివాహాలు జరగని బిడ్డలకు చక్కని వివాహాలు మీరు జరిగించబోతున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని ప్రతి సమస్యలో నుండి బిడ్డలను లేవనెత్తమని వేడుకొనుచున్నాం. అయా, ఇంటి సమస్యల్లో స్థల వివాదాలతో అన్యాయాన్ని అనుభవిస్తూ కోర్టు కేసులతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి న్యాయాన్ని జరిగించండి. ప్రతి విధమైన కోర్టు కేసు నుండి విడిపించి అద్భుతకరమైన విమోచన మీరు దయచేసినందుకే మీకే కృతజ్ఞతలు. అయ్యా, ఇంతమంది మానసికంగా కృంగిపోతూ నిందల్లో అవమానాల్లో ప్రయాణిస్తూ దుఃఖములో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని బలపరచుమని వేడుకొనుచున్నాం. మరి ముఖ్యంగా అయ్యా, ఎంతమంది ఆత్మీయముగా పడిపోయి ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తుమని, మానసికముగా బలపరచుమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.